Hello everyone. Principle of transmissibility of force. ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు. ఓకే, ఎగ్జామ్లో చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కాన్సెప్ట్ నేర్చుకోవాలి అన్న ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఆఫ్ ఫోర్స్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఆఫ్ ఫోర్స్ అర్థం చేసుకోవాలంటే ఫోర్స్కున్న క్యారెక్టరిస్టిక్స్, 4 క్యారెక్టరిస్టిక్స్ తెలుసు కదా. ఏంటవి ఫోర్స్కున్న 4 క్యారెక్టరిస్టిక్స్? మ్యాగ్నిట్యూడ్, మీకు అందరికీ ఇవి తెలుసు. డైరెక్షన్, పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ లైన్ ఆఫ్ యాక్షన్. చాలా ఇంపార్టెంట్. ఈ లైన్ ఆఫ్ యాక్షన్ మీద బేస్ చేసుకుని ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఆఫ్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఓకే, సో లైన్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది అనుకోండి. ఆ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ ఎలా చెప్తాం మనం? ఓకే, ద లైన్ అలాంగ్ విచ్ ద ఫోర్స్ యాక్ట్స్. ఓకే, ఇది లైన్ ఆఫ్ యాక్షన్గా చెప్తాం. అంటే ఈ ఫోర్స్ సమ్ 5 కిలోన్యూటన్స్ ఫోర్స్ అయితే ఇది లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అవుతుంది. అంటే ద ఫోర్స్ అలాంగ్ విచ్ ద లైన్ అలాంగ్ విచ్ ద ఫోర్స్ యాక్ట్స్ ఈజ్ కాల్డ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద ఫోర్స్. ఇప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఆఫ్ ఫోర్స్లో ఏంటంటే మనకి ఒక ఆబ్జెక్ట్ ఉంది మన దగ్గర. ఈ ఆబ్జెక్ట్ మీద నేను ఒక ఫోర్స్ ఇలా అప్లై చేశాను అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ ఏమైపోతుంది? ఈ లైన్ ఆఫ్ యాక్షన్ అయిపోతుంది. ఓకే, సో ఈ లైన్ ఆఫ్ యాక్షన్లో ఈ ఫోర్స్ ఇక్కడ రిప్రజెంట్ చేసిన ఒకటే, లేదా ఇక్కడ రిప్రజెంట్ చేసిన ఒకటే. అంటే ఇది లైన్ ఆఫ్ యాక్షన్ కదా, ఇక్కడ రిప్రజెంట్ చేసిన ఒకటి. అంటే అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ద ఫోర్స్ కెన్ బి రిప్రజెంటెడ్ ఎనీవేర్. ఓకే, లైన్ ఆఫ్ యాక్షన్ మీద డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవ్వనంత వరకు అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ మనం ఆ ఫోర్స్ని ఎక్కడైనా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, అదే ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఆఫ్ ఫోర్స్. అంటే డెఫినేషన్ వైజ్గా ఎలా చెప్తారు అంటే, ఇప్పుడు ఈ ఫోర్స్ ఇక్కడ రిప్రజెంట్ చేసినందువల్ల లేదా ఇక్కడ రిప్రజెంట్ చేసినందువల్ల, అంటే లైన్ ఆఫ్ యాక్షన్లో అలాంగ్ లైన్ ఆఫ్ యాక్షన్ మనం రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవ్వలేదు. సపోజ్ ఇది 10 న్యూటన్స్ ఫోర్స్ అనుకోండి, ఇది కూడా 10 న్యూటన్స్ ఫోర్సే. సేమ్ ఫోర్స్ని మనం అలాంగ్ లైన్ ఆఫ్ యాక్షన్ అప్లై చేస్తున్నాం ఎక్కడైనా. ఇక్కడ ఇటువైపు అప్లై చేస్తే ఇక్కడ ఇటువైపు అప్లై చేశాను. బట్ చూడండి, మ్యాగ్నిట్యూడ్ సేమ్, డైరెక్షన్ కూడా సేమ్. అంటే ఈ ఫోర్స్ ఇక్కడ అప్లై చేయడం వల్ల కానీ లేదా ఇక్కడ అప్లై చేయడం వల్ల కానీ ఈ బాడీలో ఏమన్నా చేంజ్ వచ్చిందా? ఓకే, ఈ బాడీ స్టేట్ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, సో అందుకని ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే మనం ద స్టేట్ ఆఫ్, జనరల్గా రిజిడ్ బాడీ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడతాం కాబట్టి ద స్టేట్ ఆఫ్ ద రిజిడ్ బాడీ, అది రెస్ట్ అయినా చెప్పొచ్చు, మోషన్ అయినా చెప్పొచ్చు. ఓకే, ద స్టేట్ ఆఫ్ ద రిజిడ్ బాడీ ఈజ్ అన్చేంజ్డ్ ఆర్ అన్ఆల్టర్డ్ అంటారు. ఓకే, అన్చేంజ్డ్ ఆర్ అన్ఆల్టర్డ్ ఇఫ్ ఏ ఫోర్స్, మనం ఇది ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఇఫ్ ఏ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ, if a force is acting on the body is replaced with another force, of same magnitude and direction of, ఇది చాలా ఇంపార్టెంట్, ఆఫ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఓకే, ఆఫ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. బట్ ఎక్కడ యాక్ట్ అవుతుంది? యాక్టింగ్ ఎనీవేర్ అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద రిప్లేస్డ్ ఫోర్స్. బట్ యాక్టింగ్ ఎనీవేర్ అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద రీప్లేస్డ్ ఫోర్స్. ఓకే, ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఆఫ్ ఫోర్సెస్. ద స్టేట్ ఆఫ్ ద రిజిడ్ బాడీ ఈజ్ అన్ఆల్టర్డ్, అంటే చేంజ్ ఉండదు. రిజిడ్ బాడీ స్టేట్లో చేంజ్ ఉండదు. ఎప్పుడు? వెన్ ఏ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద రిజిడ్ బాడీ ఈజ్ రీప్లేస్డ్ విత్ అనదర్ ఫోర్స్. ఓకే, ఆఫ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మళ్ళీ మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవ్వకూడదు, డైరెక్షన్ చేంజ్ అవ్వదు. ఇక్కడ 10 న్యూటన్స్ అప్లై చేస్తే ఇక్కడ 20 న్యూటన్స్ అప్లై చేయకూడదు. ఇక్కడ 10 అప్లై చేస్తే అలాంగ్ లైన్ ఆఫ్ యాక్షన్ నేను
10 న్యూటన్స్ అప్లై చేయాలి అండ్ సేమ్ డైరెక్షన్లో అప్లై చేయాలి. రివర్స్ డైరెక్షన్లో అప్లై చేస్తే మళ్ళీ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ మనం యూజ్ చేయలేం. ఓకే, సో సేమ్ డైరెక్షన్ ఉండాలి, సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, బట్ లైన్ ఆఫ్ యాక్షన్లో మనం లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈజ్ రీప్లేస్డ్ విత్ అనదర్ ఫోర్స్ ఆఫ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బట్ యాక్టింగ్ ఎనీవేర్ అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద రీప్లేస్డ్ ఫోర్స్. సో ఇది ప్రీవియస్గా అప్లై చేసిన ఫోర్సు ఈ లైన్ ఆఫ్ యాక్షన్లో ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, యాక్టింగ్ ఎనీవేర్ అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద రీప్లేస్డ్ ఫోర్స్. ఓకే, ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఆఫ్ ఫోర్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ మనకి ఒక బీమ్ ఉంది. ఓకే, ఒక బీమ్ ఉంది. ఈ బీమ్ మీద ఇలా ఫోర్స్ రిప్రజెంట్ చేసిన లేదా ఇలా రిప్రజెంట్ చేసిన రెండు సేమే. ఓకే, అంటే 10 న్యూటన్స్ ఇక్కడ రిప్రజెంట్ చేసిన లేదా 10 న్యూటన్స్ ఇక్కడ రిప్రజెంట్ చేసిన రెండు సేమ్. ఎందుకు రెండు సేమ్? ఇది లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద 10 న్యూటన్స్ ఫోర్స్, ఇది లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద 10 న్యూటన్స్ ఫోర్స్. సో ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద ఫోర్స్లో మనం డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవ్వకుండా ఎక్కడైనా ఫోర్స్ రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకైనా ఇలా అయినా చూపించవచ్చు, ఇలా అయినా చూపించవచ్చు. ఓకే, సో జనరల్గా మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు ఏమవుతుంది, సపోజ్ ఇలా ఒక చిన్న రోలర్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం అనుకోండి. వెయిట్ జనరల్గా సెంటర్ నుంచి ఇలా డౌన్వర్డ్స్ చూపిస్తాం. ఓకే, కానీ గ్రౌండ్ నుంచి మనకి నార్మల్ రియాక్షన్ వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, నార్మల్ రియాక్షన్ ఇక్కడ రియాక్షన్ ఇలా చూపించేసి వెయిట్ ఇలా చూపిస్తాం డౌన్వర్డ్స్, అంటే పైనుంచి రిప్రజెంట్ చేస్తాం. అంటే వెయిట్ని అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ మనం డౌన్వర్డ్సే కదా, మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవ్వలేదు, డైరెక్షన్ చేంజ్ అవ్వలేదు. సో అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ మనం ఎక్కడైనా రిప్రజెంట్ చేయొచ్చు మన కన్వీనియన్స్ కోసం. ఓకే, సో అది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ. The state of the rigid body is unaltered if a force acting on the body is replaced with another force of same magnitude and direction but acting anywhere along the line of action of the replaced force. సింపుల్గా చెప్పాలంటే ఏ ఫోర్స్, ఇది డెఫినేషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ప్రిపేర్ అవ్వాలి. సింపుల్గా జనరల్గా మనం అర్థం చేసుకోవాలంటే ఏ ఫోర్స్ కెన్ బి రిప్రజెంటెడ్ ఎనీవేర్ along the line of action. Okay, a force can be represented anywhere along the line of action without changing its magnitude and direction. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డెఫినేషన్ ప్రిపేర్ అవ్వండి. జనరల్గా అర్థం చేసుకోవడం కోసం ఇలా గుర్తుంచుకోండి.